ఏపీ త్రిబుల్ ఐటీ 2024 అడ్మిషన్కి సంబంధించి మనకి ఇప్పటికే థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ 22వ తేదీ లోపలే వస్తుందని చెప్పడం అయితే జరిగింది. అప్డేట్ కూడా వచ్చింది. 22 లోపలే వస్తుందంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్లో భారీగా సీట్లు అనేవి పెరగబోతున్నాయి. దానికి కారణం ఏంటంటే పిహెచ్ కేటగిరీ కింద 4 త్రిబుల్ ఐటీలు కలిపి 200 సీట్లు మనకు అందుబాటులో ఉంటే దానికి గాను 255 మంది అప్లై చేసుకుంటే చాలామంది పిహెచ్ కేటగిరీస్ వాళ్ళకు ఎలిజిబిలిటీ లేక ఉన్నప్పటికీ కూడా ఫేక్ సర్టిఫికేట్లని సృష్టించి వాళ్ళు అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ సర్టిఫికేట్ని వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తే చాలామంది నకిలీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేశారని చాలామందికి సీట్లు అనేవి డిస్క్వాలిఫై చేసేసారు, సీట్లు ఇవ్వకుండా. సో ఆ మిగిలి ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 200 సీట్లలో దాదాపు 140 సీట్లకు సంబంధించి మెరిట్ లిస్ట్ కూడా పిహెచ్ కేటగిరీ కింద రిలీజ్ చేస్తే దాంట్లో ఇంకా చాలా సీట్లు మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో అవన్నిటిని కూడా థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఏదైతే జరుగుతుందో దాంట్లో జనరల్ కేటగిరీ కింద ఫిలప్ చేయబోతున్నాము అని యూనివర్సిటీ వర్గాలు చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో థర్డ్ ఫేజ్ సంబంధించి సీట్లు భారీగా పెరగబోతున్నాయి. చాలామందికి అవకాశం అయితే రాబోతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే మెసేజ్ రాని వాళ్ళు ఫోన్ తీసుకొని పోవచ్చు అని చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ పెడుతున్నారు. మెసేజ్ రాని వాళ్ళు ఫోన్ తీసుకొని పోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు మెసేజ్ రాలేదు, ఎలాంటి ఇంటిమేట్ చేయలేదు కాబట్టి మీరు తీసుకొని పోవచ్చు. ఒకవేళ మెసేజ్ వచ్చినట్టయితే చాలామంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు చెప్తున్నారు ఒంగోలు క్యాంపస్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకు మాత్రమే మెసేజ్ అయితే వచ్చింది, మిగతా క్యాంపస్లకు మెసేజ్ రాలేదని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాకపోతే వీడియో కింద చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే పెట్టారు. ఇడుపులపాయకు సంబంధించినటువంటి స్టూడెంట్స్కి కూడా మెసేజ్ అయితే వచ్చింది అని పెట్టారు. ఎనీవే మెసేజ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ అయితే క్యారీ చేయకండి. మీకు ఈ విధంగా మెసేజ్ అయితే మీ మొబైల్కి వచ్చి ఉంటుంది, చూసుకోవచ్చు. ఇంటర్నెట్ లేని బేసిక్ కీప్యాడ్ మొబైల్ ఫోన్ అనేది అలో అయితే ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీరు కీప్యాడ్ మొబైల్ అయితే తీసుకొని పోవచ్చు. అంతేకాని స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ అలాగే ట్యాబ్లు తీసుకొని రావడానికి అనుమతి లేదు అని చెప్పడం అయితే జరిగింది. ఇది ఈ మొబైల్ సంబంధించినటువంటి అప్డేట్. అలాగే మన థర్డ్ ఫేజ్ సీట్లు ఏ విధంగా పెరగబోతున్నాయి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.